తిరువూరు, కృష్ణా జిల్లాకు చెందిన తిరువూరు ప్రాంతానికి చెందిన కృష్ణారెడ్డి అలాగే రాధిక, కృష్ణారెడ్డి రాధిక దంపతులకు చెందిన సత్యనారాయణ రెడ్డి వచ్చి కొన్ని మాటలు పంచుకుంటాడు. దేవుని వాక్యంలో ప్రత్యేకింపబడి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. ప్రియమైన దేవుని వారలారా, మనిషి చేసిన నేరానికి ఉరిశిక్ష, క్షమాభిక్ష. మనిషి చేసిన నేరానికి ఉరిశిక్ష, క్షమాభిక్ష. ప్రియులారా, పూర్వకాలమందు ఒక రాజ్యంలోని ప్రజలను ఒక క్రమంలో పరిపాలించడానికి రాజులు అనేవారు చట్టాలు తయారు చేశారు. రాజులు చట్టాలు తయారు చేసిన ప్రజలను మార్చడానికి, ప్రజల మంచెడులు చూడటానికి చట్టాలు అనేవి అమలు చేశారు. ఇంకా రాజుల పరిపాలన తర్వాత కమ్యూనిస్ట్ అని, డెమోక్రటిక్ అని, సోషలిస్ట్ అని ఇలా మొదలైన పరిపాలన వచ్చాయి. ఇలా ప్రతి పరిపాలనలోనూ చట్టం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇలా రాజ్యాలు రాజుల పరిపాలనలోను, దేశాలు ప్రజల పరిపాలనలోనూ ఉన్నాయి. రాజ్యాలు రాజుల పరిపాలనలోను, దేశాలు ప్రజల పరిపాలనలోనూ ఉన్నాయి. నేడు ప్రపంచాన్ని ఒకడు పరిపాలిస్తున్నాడని, లోకాధికారం అంతా అతని చేతిలో ఉన్నదని నేడు సమాజానికి తెలియదు. ఇంతకీ ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో ఒకసారి మీ బైబిల్ చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 5-6 వచనములు. లూకాసు వార్త 4వ అధ్యాయము 5-6 వచనములు. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతా ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఇక్కడ అపవాది ఏమంటుందంటే, భూలోక రాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నది అంటుంది. అంటే భూలోక రాజ్యములన్నీ ఎవరి అధికారంలో ఉన్నాయి? రాజుల అధికారం. అయితే రాజుల చట్టంతో పరిపాలన ఉంటుంది. కానీ ఇక్కడ అపవాది చట్టం ఉంది కనుకనే మనిషి నరహంతకుడు సాటి మనిషిని ఉరితీస్తున్నాడు. ఎలా శిక్షిస్తున్నారు తెలుసా? ఉదాహరణ అరబ్ కంట్రీస్ మనం చూడగలిగితే, నేరం చేసిన వారికి వారి చట్ట ప్రకారంగా కాళ్ళు నరికివేయడం, చేతులు నరికివేయడం, కక్కంతో శిరస్సు చెందించడం, కళ్ళు పెరిగి చంపివేయడం, ఇలా చట్టాలతో హింసించి చంపివేస్తున్నారు. దీనికి కారణం ఇక్కడ మనుషులు చట్టాలు చేసుకున్నారంటే పొరపాటు. చట్టాలు చేసింది మనుషులైనా ప్రేరేపించింది అపవాది. అందుకే ఈ ప్రపంచమంతా సాతాను గుప్పెట్లో ఉంది. ఈ సాతాను గుప్పెట్లో ఉన్న ప్రపంచాన్ని దేవుని పరిపాలనలోనికి తేవాలి అంటే మీరు కల్పించినటువంటి చట్టం పనికిరాదు. ఈ చట్టంలో ఉన్నటువంటి ఉరిశిక్ష పనికిరాదు. మీరు వేసే శిక్షల వలన మనిషికి భయం కలిగింది తప్ప మనిషికి మార్పు రావడం లేదు. మనిషికి మార్పు తీసుకొని రావాలి అంటే మనకి ఏం నేర్పించాలి? ప్రభు నేర్పినటువంటి బోధలు ఆయన సమాజానికి ఏం నేర్పించాడో తెలుసా? నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప చూపించమన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఎవరైతే నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించమన్నాడు. ఇలాంటి మాటలు మనం ప్రవర్తించి ఉంటే నేటి సమాజంలో ఎన్నో యుద్ధాలు జరిగేవే కావు. ఈరోజు మనిషిని వృత్తిసే అవసరం కూడా లేదు. బడి మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు ప్రభు యేసుని పాఠాలు నేర్పించి ఉంటే మనిషిని సులువుగా మార్చవచ్చు. మనిషిని మార్చడానికి నేర్చుకోవలసింది, నువ్వు ప్రతి పాఠశాలలో నేర్పవలసింది ప్రభు నేర్పినటువంటి క్షమాగుణం నేర్పించాలి. అప్పుడే ఈ సమాజం మారుతుంది. ఈ సమాజాన్ని మార్చడానికి ఒక చిన్న క్షమాభిక్ష పెట్టమన్నాము, ఒక చిన్న క్షమాభిక్ష పెట్టమన్నాం. కానీ నా యేసైతే ఈ భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనిషి సాతాను అధికారంలో చిక్కుకుపోయి అందరూ క్షమించరాని పాపాలు చేసి దేవుని దృష్టికి ఘోరమైన పాపులైపోయారు. అలాంటి వారి కొరకు కేవలం చిన్న క్షమాపణ కాదండి, కేవలం చిన్న క్షమాపణ కాదు, తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. అలా పెట్టి మనిషిని మార్చడానికి మంచి మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం అంటే ఒకసారి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఏటిదని తెలుసుకొనిచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము. యేసుక్రీస్తు మన నిమిత్తం ప్రాణం పెట్టారు కనుక మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టు బద్దులమై ఉన్నాము. కానీ నేటి సమాజంలో వృత్తి ప్రాణాలు తీస్తున్నారు, కానీ ప్రాణం పెట్టట్లేదు. దీని వలన మనిషి మారడు. మనిషి మారాలి అంటే నీ సహోదరుని క్షమించి అతని మీద ప్రేమ చూపి ప్రాణం పెట్టు. అప్పుడే ఈ ప్రపంచం సస్యామలంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనిషి చేసిన నేరానికి ఉరిశిక్ష కాదండి, క్షమించాలి, అవసరమైతే ప్రాణం పెట్టాలి అని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను.